ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. మనం ఈ వీడియోలో ప్రైస్ యాక్షన్ గురించి నేర్చుకుందామండి. సో ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? సో మీరు ఎప్పుడైనా ఒక స్టాక్ పైన ట్రేడ్ చేసినప్పుడు ఆ స్టాక్ లో మనము ఎగ్జాక్ట్ గా ఎక్కడ బై చేయాలి, ఏ ప్లేస్ లో బై చేయాలి, ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది, మీకు నేను లైవ్ లో చేసి చూపిస్తాను. మీరు గనక ఒక బిగినర్ ట్రేడర్ అయితే ఈ వీడియో మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు తెలిసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఇప్పుడెప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అలాగే ట్రేడింగ్ గురించి మీకు ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ కావాలనుకునే కనుక మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను ఈ రోజు టాటా మోటార్స్ స్టాక్ అయితే పికప్ చేశాను. ఇప్పుడు మీరు క్యాండిల్ ఫార్మేషన్ ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా 5 మినిట్ టైం ఫ్రేమ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ మనకు రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. కింద మీరు టైమింగ్ చూసుకోవచ్చు, డేట్ చూసుకోవచ్చు, ఫ్రైడే 31 జనవరి. ఓకేనా? జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలో, ఎక్కడ ఎగ్జిట్ ఇవ్వాలో, ఎంత స్టాప్ లాస్ పెట్టాలో మీకు లైవ్ లో చేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ చూడండి అరౌండ్ 11:10 కి ఒక క్యాండిల్ ఇక్కడ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ లో ఈ 11:10 క్యాండిల్ ఒక హారిజాంటల్ లైన్ వేసుకోండి. ఈ విధంగా హారిజాంటల్ లైన్ వేసుకోండి. అలాగే కింద ఒక హారిజాంటల్ లైన్ అనమాట. ఇక్కడ మీరు జస్ట్ గమనించండి, నేను ఎలా వేస్తున్నాను. సో నేను ఎందుకు ఇలా ఇక్కడ 2 లైన్స్ వేసానంటే మనకు ప్రైస్ అనేది ఈ రేంజ్ లోనే వస్తుంది. చూడండి, ప్రైస్ అనేది మనకు ఈ రేంజ్ లోనే చాలా సేపు స్పెండ్ చేసింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు గనక ఈ ప్రైస్ అంటే పైన ఎంత 707 ఉంది. 707 పైన మనకు క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి, అది బ్రేక్ చేస్తే గనక మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. ఎంట్రీ ప్లాన్ తీసుకొని ఎంత టార్గెట్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ రేంజ్ అనమాట. ఇది ఎంత ఉంది మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఓకేనా? ఈ రేంజ్ ఎంత ఉంది మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి. సేమ్ ఇది దీనిపైన పెట్టండి ఈ విధంగా. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోండి. జస్ట్ మీరు గమనించండి, నేను ఏ విధంగా వేస్తున్నాను ఇక్కడ అనమాట. సో ఇప్పుడు గనక ఈ హారిజాంటల్ లైన్ 707 గనక బ్రేక్ చేస్తే అది ఆల్మోస్ట్ మనకు 716 వరకు అయితే వెళ్తుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, క్యాండిల్స్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేయండి. మనము ఈ 707 బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీకి అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, బ్రేక్ చేస్తుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ బ్రేక్ చేస్తే మనకి ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్రేక్ చేసింది కదా, ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి మనం ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి ఈ ప్రైస్ దగ్గర నేను ఎంట్రీ ప్లాన్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, సో స్టాప్ లాస్ మనం ఎలా పెట్టుకోవాలంటే అంతకు ముందు ప్రైస్ మనకు ఎక్కడి నుంచి రైజ్ అయిందో అక్కడ స్టాప్ లాస్ అనమాట. టార్గెట్ ఇది ఇంతవరకు. మీరు ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో గమనిస్తే కనుక 2.28 అయితే చూపిస్తుంది. సో ఒకసారి మనం గమనిద్దాం, ఇది మన టార్గెట్ రీచ్ అవుతుంది లేదా అని చెప్పేసి, లేకపోతే మన స్టాప్ లాస్ ఇచ్చేస్తుందా. ఇక్కడ చూడండి, 707 నా స్టాప్ లాస్ అనమాట. సారీ, 703 ఆల్మోస్ట్ 4 ఆ రేంజ్లో. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ నా టార్గెట్ అయితే హిట్ చేసేసింది. ఇక్కడ చూడండి, సో 1:2.28 రూపీస్ అంటే పోతే ₹1, వస్తే ₹2 మాదిరిగా నాకు ఇక్కడ అమౌంట్ అయితే వచ్చింది. సో ఇది ఒక స్ట్రాటజీ అనమాట. మనం ఎంత స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఇది ఒక ఎగ్జాంపుల్. మీకు ఇంకొక స్టాక్ కూడా తీసుకుంటాను నేను, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇంకొక స్టాక్ అయితే తీసుకున్నానండి. సో ఈరోజు స్టాకే ఇది JWL, జూపిటర్ వెగాన్స్ అనమాట. ఓకేనా? సో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, క్యాండిల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ క్యాండిల్ మనకు రెడ్ అయితే పడింది. ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు, మనం ఎక్కడ ఎంట్రీకి ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు చూపిస్తాను చూడండి. సో ఈ హైట్ ని బ్రేక్ చేయాలన్నమాట. ఇక్కడ మనకు ఒక లైన్ అయితే వేసుకుందాం, ఇక్కడ ఈ హైని. ఓకేనా? ఈ హైని బ్రేక్ చేసినప్పుడు మనము ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. చూద్దాం, ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ అయ్యింది అంటే 11:45 బ్రేక్ అయింది అనమాట. 11:45 బ్రేక్ అయింది కదా. ఇప్పుడు మనం ఎంట్రీకి ఎలా ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే అది మీకు చెప్తాను చూడండి. సో ఈ హారిజాంటల్ లైన్ మనము కింద కూడా చేసుకుందాం ఈ విధంగా, ఇలా అనమాట. ఓకేనా? సో ప్రైస్ మనకు ఈ రేంజ్ లో మూవ్ అయింది కాబట్టి పైన ఒక లైన్ కింద ఒక లైన్ మనం వేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ మెజర్ చేసుకుంటాం. ఆ డిస్టెన్స్ మనము మెజర్ చేసుకుంటాం అన్నమాట. ఈ డిస్టెన్స్ మనం మెజర్ చేసుకుంటాం. ఈ ప్రైస్ నుంచి మనము క్యాల్కులేషన్ చేసుకొని జస్ట్ అది పైన పెడదాం ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకుందాం, హారిజాంటల్ లైన్. సో ఒకవేళ ప్రైస్ మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 380 చూపిస్తుంది అనమాట. 380 దగ్గర నుంచి 403 వరకు పోయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనం ఎంట్రీ ఇక్కడ ప్లాన్ చేద్దాం. ఇక్కడ బ్రేక్ చేసింది కాబట్టి, అంతకుముందు హైని బ్రేక్ చేసింది కాబట్టి, సో ఇక్కడ మనం ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాము. దాని తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము. ఈ టార్గెట్ అన్నమాట. ఆల్మోస్ట్ ఇది కూడా 1:2 మనకు వస్తుంది. సో జస్ట్ మనం అబ్జర్వ్ చేద్దాం, ఇది మన టార్గెట్ ని ఇస్తుంది లేదా అని చెప్పేసి. స్టాప్ లాస్ ఇచ్చేస్తుందా లేకపోతే టార్గెట్ ఇచ్చేస్తుందా. జస్ట్ మీరు క్యాండిల్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేయండి.
ఇంకా ఎస్. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక మన టార్గెట్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఈవినింగ్ 3:20 టార్గెట్ అయితే వచ్చింది. 3:20 మనం యాక్చువల్గా 3:15 లోపల మనం ఎగ్జిట్ అయితే అయిపోవాలి. సో 3:15 అయితే మనకు వచ్చేసింది. ఇక్కడ చూడండి, మీరు డే టు టైం కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఎక్కడ ఎంట్రీ ఇవ్వాలి, ఎక్కడ మనము స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలని చెప్పేసి ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.